రాజానగరం ప్రజలందరికీ నమస్కరించి చిన్నకొండేపూడి వరద చిన్నిని నేను మిమ్మల్ని అందరూ ప్రార్థిస్తూ మాట్లాడుతున్నాను. మన బొత్తుల బలరామకృష్ణ గారిని నెగ్గించడానికి గెలిపించడానికి రాత్రి 9 నుంచి 10 వరకు కూడా క్యూలో నిలబడి మన మన నాయకుని గెలిపించుకోవడానికి మీరందరూ కష్టపడినందుకు చాలా సంతోషం. ఆయన అఖండ మెజారిటీతో గెలుస్తాడని మేమందరం అనుకుంటున్నాం. మీరందరూ గెలిపించినందుకు చాలా సంతోషం. అలాగే మన బలరామకృష్ణ గారికి మొన్న న్యూస్లో మంత్రి పదవి కూడా ఇస్తారన్నట్టుగా మంత్రి రేసులో ఉన్నటువంటి మాటలు మన మీడియాలో చూస్తున్నాం. ఆయన మంత్రి పదవి అయినటువంటి జరిగితే మనకు ఇంకా చాలా బాగుంటుంది. మహానుభావుడు మన ఎమ్మెల్యే కంటే మంత్రి పదవి ఇంకా బాగుంటుంది. కాబట్టి మంత్రిగా చూస్తే మన నియోజకవర్గాన్ని చాలా గొప్పగా తయారు చేస్తారని మేము అందరూ అనుకుంటున్నాం. చాలా సంతోషం. ఆయన మన రాజానగరం నియోజకవర్గంలో మన పవన్ కళ్యాణ్ గారిని మొట్టమొదటి సీటు ఆయనకి ఇవ్వడం మన గొప్పతనం. అంతేకాకుండా ఆయన్ని మళ్ళీ మంత్రి పదవిలో కూడా చూపించినట్టయితే మనకి మన రాజానగరం అబ్బా ఇంకా పవన్ కళ్యాణ్ కానీ బొత్తుల బలరామకృష్ణ గారిని కానీ అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు కానీ మన రాజానగరం మర్చిపోదని చెప్పి ఆయన్ని మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ మీ వరద సత్యనారాయణ అలాగే చిన్నకొండపూడి సీతానగరం మండల ప్రజలు అందరం కూడా నాయకులు ప్రార్థిస్తున్నాం. అలాగే మీరు ఓటు వేసి మా బొత్తుల బలరామకృష్ణ గారిని గెలిపించినటువంటి రుణం ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మీ రుణం తీసుకుంటాం. అంతేకాకుండా మీరు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మా సీతానగరంలో ఉన్నటువంటి మండల స్థాయి నాయకులు మా గ్రామ స్థాయి నాయకులు మేమందరం ఉన్నాం. మేమందరం కూడా మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందులకి ముందు నుంచుని మీకు మీ పని చేసి పెడతామని మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మన బొత్తుల బలరామకృష్ణ గారు ఇంట్లోంచి 5 మనుషులు పనిచేస్తున్నారు మన రాజానగరం నియోజకవర్గానికి. బలరామకృష్ణ గారు, ఆయన సతీమణి వెంకటలక్ష్మి గారు, ఆయన కుమార్తెలు 2, ఆయన అల్లుడు గారు పవన్ కుమార్ గారు, తోట పవన్ కుమార్ గారు, అలాగే ఆ పవన్ కుమార్ గారు తండ్రి గారు ఆయన పేరు నాకు గుర్తులేదు. అయితే ఆయన కూడా మన ఎలక్షన్లో తిరిగి ఆయన కూడా చాలా బాగా చేసి పెట్టాడు మాకు మనందరికనే. అంచేత మనకు ఏం జరిగినా కూడా ఈ 5 కూడా మనకి ఏం జరిగినా ఒక్క ఫోన్ కాల్ చేసేటప్పటికి వాళ్ళందరూ కూడా మనకి వచ్చి వాలి మన పనులు చేసి పెడతారని నేను ప్రార్థిస్తున్నాను. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. నమస్కారం.